నిర్జల ఏకాదశి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి వర్ణనం బ్రహ్మవైవర్త పురాణంలోని వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనబడుతుంది. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుని ఇలా అడిగాడు: ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడినదని నాకు తెలిసినప్పటికీ ఆకలిని నేను భరించలేను. కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతుంటాను. నేను శక్త్యానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెట్లా పొందగలనో నాకు ఉపదేశించవలసింది. భీమసేనుని ఈ పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో: భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతీ నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో: మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. వృకం అనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం చేయగలను. కాబట్టి ఇహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అన్నాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ: రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెబుతాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూనూ నరకానికి పోడు అని అన్నాడు. వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి యోధుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థవృక్ష ఆకులాగా వణికిపోయి ఆయనతో: మహాముని, నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. కనుక హే ప్రభు, పరమపుణ్యమైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించడం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు: జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభరాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సురాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు, లేకపోతే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖ చక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ: సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. దానం చేయడం ద్వారా ఎవ్వరూ పరమగతిని పొందలేరు. స్మార్త విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు.
నిజానికి దోషదూషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందగలుగుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదూతలు కనబడరు. దివ్యరూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకొని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తరువాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు. మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినినంతటా దానిని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ఆరంభించాడు. అందువలననే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మమైపోతుంది. రాజా, ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం, దానం, వేద మంత్రోచ్చారణం, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠలోకానికి వెళతాడు. ప్రతి పదతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను, సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణముల ద్వారాను లభించే ఫలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది.